నమస్కారం. మన కృష్ణా జిల్లా క్రాస్ వాల్యుయేషన్ జీబీఐని పెంపొందించే దిశగా టూరిజం సెక్టార్ నుంచి జీబీఐ ఎక్కువ పెంపొందించాలనే ఉద్దేశంతో మన టూరిజం ప్రమోషన్కి మన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మంత్రివర్యుల సలహాల మేరకు జిల్లా పలు కార్యక్రమాలు చేపట్టడం దాంట్లోనే భాగంగా మన మంగినపూడి బీచ్ ఈ మంగినపూడి బీచ్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఎక్కువ మంది పర్యాటకుల్ని మంగినపూడి బీచ్కి అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో మన మంగినపూడి బీచ్లో మసూలా బీచ్ ఫెస్టివల్ని జూన్ 5, 6, 7, 8వ తేదీ చాలా ఘనంగా వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో భాగంగా మంగినపూడి బీచ్లోనే నేషనల్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్, నేషనల్ లెవెల్ కయాకింగ్ టోర్నమెంట్ మరియు స్టేట్ లెవెల్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఈ ప్రజలందరికీ కూడా మనము అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ హెలీ రైడ్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం ఒక అన్ని రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే అది క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి ఉండొచ్చు, దాంతోపాటు మిమిక్రీ ఉండొచ్చు, కొన్ని సినిమా బృందాలు కూడా రానున్నాయి. సో ప్రజలందరికీ కూడా దాంతో పాటు మన రాష్ట్రాల్లో ఉన్న అన్ని హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మన కృష్ణా జిల్లా కళాకారికి ఇలాగ పేరు రావడంతో అలాగే రాష్ట్రంలో వేరే ఏమేమి హ్యాండ్లూమ్స్ ఉన్నాయో ఆ అన్ని హ్యాండ్లూమ్స్ని కూడా మనం ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసాము. అన్ని చేనేత రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సోదరులకి కూడా మనం చేయూత ఇవ్వాలి, వాళ్ళకి మంచి మార్కెట్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి వసూలనే తీసుకున్నట్టు అందరూ కూడా మీరు వచ్చి మీ కుటుంబ సభ్యులతో అన్ని కార్యక్రమాలను నిర్వహించాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనం రాష్ట్రంలోనే అతిపెద్ద లార్జ్ స్కేల్లో మనం ఈ యొక్క మంగినపూడి బీచ్లో ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని మాసులా ఫెస్ట్ 2025 అనేటువంటి పేరుతో మనం నిర్వహించుకుంటా ఉన్నాము. దీనికి పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి అతి కీలకమైనటువంటి సూచనలు మేము రాష్ట్ర ప్రజలకు అలాగే కృష్ణా జిల్లా ప్రజలకు చేయబోతూ ఉన్నాము. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా 5వ తేదీ వరకు వాళ్ళు వచ్చేటువంటి దారులు, వెళ్ళేటువంటి దారులు ఏ రకంగా రావాలి, ఏ రకంగా పార్కింగ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వన్వేలో ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది మేము ఈరోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పబోతా ఉన్నాము. సో అదే కాకుండా పత్రికల్లో కూడా వాటిని ప్రింట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మేము కూడా అన్ని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అలాగే సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో దీన్ని చేస్తున్నాము. సో దీనికి ఏంటంటే మంగినపూడికి బీచ్కి వచ్చేటువంటి విఐపీస్ కానీ అట్లాగే కృష్ణా జిల్లా ప్రజలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పబ్లిక్ కోసం అట్లాగే ఈ ఇది ఒక స్టేట్ ఫెస్టివలే కాకుండా మనం నేషనల్ ఫెస్టివల్గా చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఇంటర్ స్టేట్ వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళందరూ కూడా. దాంట్లో ఉమెన్ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే బీచ్ కబడ్డీ, అలాగే బీచ్ వాలీబాల్, క్రియేటింగ్ అనేటువంటి ఈవెంట్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా సాయంత్రం అయ్యేసరికి కృష్ణా జిల్లా ప్రజలందరూ సేద తీరే విధంగా అలాగే పిల్లలకు కూడా హాలిడేస్ అయిపోయి 12వ తారీఖున రీఓపెనింగ్ జరగబోతా ఉంది. సో వాళ్ళకి ఒక రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెమరీని పిల్లలకి కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి గాను మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు దీన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఇది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికీ 3-4 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని దీనికి ఎలా చేయాలనేటువంటి మేము మొదట పరిశీలన చేయడం జరిగింది. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 వీలర్ పార్కింగ్ మేము జంక్షన్ నుంచి దత్తసాయి కొంచెం ఎదకొచ్చిన తర్వాత రైట్ సైడ్
2 వీలర్స్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 15 ఎకరాల్లో 4 వీలర్స్ అంటే కార్లు మాత్రం పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదే 15 ఎకరాలకి కొంచెం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో మోర్ దాన్ 4 వీలర్స్ అంటే లారీలు, బస్సులు, అలాగే పెద్ద పెద్ద బస్సులన్నీ కూడా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే దారి వచ్చారో దారిని టచ్ చేయకుండా వెళ్ళేటువంటి మార్గం ఒక 10 కిలోమీటర్లు స్ట్రెచ్ ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆపోజిట్ వచ్చేటువంటి వెహికల్స్ పూర్తిగా మేము కంట్రోల్ చేస్తాము. ప్రతి జంక్షన్ లో కూడా పబ్లిక్ అటెండెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక టెంట్ ఉంటుంది, సెపరేట్ సిబ్బంది ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి ఎలాగా అనేది వాళ్ళకి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మేము వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పబ్లిక్ కూడా మాకు పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉన్నటువంటి కొంత విలేజెస్ ఆపోజిట్ రోడ్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది, వాటికి కూడా వేరే మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ కి ఎంతమంది వచ్చినా సరే మేము ఇంటెక్ తీసుకొని అందరూ కూడా హ్యాపీగా ఈ యొక్క ఫెస్టివల్ ని అటెండ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు చక్కగా మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఎన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. అలాగే వెహికల్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే కూడా క్రెయిన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము. అలాగే సెక్యూరిటీ, ఎందుకంటే సముద్ర స్నానాలు కూడా చేయడానికి ఇష్టపడి వస్తూ ఉంటారు చాలా మంది పిల్లలు. సముద్రం అంటేనే స్నానం గుర్తొస్తుంది వాళ్ళకి. 2 కవర్ చేసుకుని వెళ్దాము, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అలాగే వాళ్ళు ట్రైనింగ్ డ్రెస్సెస్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవినింగ్ ప్రతిరోజు కూడా చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సెపరేట్ ఆర్ట్ డైరెక్టర్ కూడా తీసుకురావడం, అలాగే నేషనల్ ఫ్లాగ్ కూడా అక్కడ చారిత్రాత్మకమైనటువంటి ఒక నేషనల్ ఫ్లాగ్ ని హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి అది స్థాపించబోతా ఉన్నారు. అంతేకాకుండా మన అమరావతికి సింబల్ అయినటువంటి అమరావతి కట్టడం ఏదైతే ఉందో ఐకానిక్ స్ట్రక్చర్ ని కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఏర్పాటు చేయలేనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఒక స్టేట్ లో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా దీన్ని తయారు చేయబోతా ఉన్నారు. కేవలం బీచెస్ అయిపోయిన తర్వాత కూడా ఇది చాలా ఈ మణిపూర్ బీచ్ అనేటువంటిది ప్రతి వీకెండ్ కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేసేలాంటి ఒక స్టేట్ లో ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుందని చెప్పడం ఏ సందేహం లేదు. సో దీన్ని మచిలీపట్నాన్ని మనం మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా దీనికి ఒక ఐడెంటిటీ అనేది ఈ ఫెస్టివల్ ద్వారా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. అలాగే ఫారెన్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తామన్నారు, వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ యొక్క ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఈవెంట్స్ చూసేదానికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయి ఆటను మనం చూడాలంటే ఏదో ఫారిన్ కంట్రీస్ కో, ఏషియన్ గేమ్స్ కో లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళాలి. ఆ స్థాయి ఆటగాళ్ళ యొక్క ఆటను మనం చూడాలి అంటే మన ఊర్లోనే మన జిల్లాలోనే ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయి ఆట మనం డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయి ఆటను చూస్తూ ఉంటాం. అటువంటిది ఇంటర్నేషనల్ స్థాయి ఆటని మన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన అతిథులు, వాళ్ళ దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క సౌకర్యాన్ని ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ యొక్క అతిథులుగా మనం ఆతిథ్యించే దాంట్లో కృష్ణా జిల్లాకి దర్శనం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పేరు ఎక్కడ కూడా తగ్గకుండా ఇక్కడ వచ్చేటువంటి ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం గౌరవించి సాధారణంగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి హాస్పిటాలిటీ రిసెప్షన్ కూడా చాలా బాగుండాలి. వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఒక మెమరీని తీసుకుని వెళ్ళాలని మనం అందరూ కృషి చేయాలని కోరుతున్నాము. దీనికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, కలెక్టర్ గారు అలాగే మినిస్టర్ గారు ఆధ్వర్యంలో దీనికి ఒక చాలా పెద్ద కమిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దానికి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ అవుతుంది కానీ వాళ్ళు ప్రతి మనసు పెట్టి 24 గంటలు దాని మీదే కృషి చేస్తూ దీన్ని నిరంతరంగా దాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఫెస్టివల్ ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ మంత్రులు రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని
మనకు చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికంటే కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా నిర్ణయం తీసుకొని అందరూ కూడా కష్టపడి మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ పబ్లిక్ కూడా ఈ విషయంలో మా పూర్తి స్థాయి సహకారాన్ని అందించాలని కోరుకుంటూ అలాగే ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చాలా 500 మంది సరిపోతారన్నారు. నేను 1000 మందిని పెట్టమని బందోబస్తు పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అదేవిధంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక టూరిజం ఈవెంట్ కింద మచిలీపట్నం బీచ్ని మంగళపూర్ బీచ్ దగ్గర మసాలా ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ని ఈ నెల 5వ తారీఖు 6వ తారీఖు 7 మరియు 8 ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడతా ఉంది. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు టూరిజంని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ బీచ్ కబడ్డీ దాదాపు 29 స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తా ఉన్నాయి. మేల్ టీమ్స్ ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు 24 స్టేట్స్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా కయాకింగ్ 3rd నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా నేషనల్ ఈవెంట్గా. అదేవిధంగా వాలీబాల్ బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా రాబోతా ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 2000 మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి రాబోతా ఉన్నారు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది, పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది, స్పీడ్ బోట్, జెట్ స్కీ, బంజీ ఇజెక్షన్, క్లైంబింగ్ వాల్ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి 5th మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 5th మార్నింగ్ 9 o'clockకి అందరూ ప్లేయర్స్ కూడా వచ్చి అక్కడ రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఏదైతే అమరావతి అసెంబ్లీ రిప్లికేట్గా తయారు చేసినటువంటి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రారంభించుకుంటాం. దాదాపు 60 feet హైట్లో ఈ టవర్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ మేము 100 feet ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 100 feet టవర్ ఏదైతే పోల్ మీద ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుని హాయిస్ట్ చేసిన తర్వాత అక్కడ జెండా వందనం చేసుకుని ఈవెంట్ని స్టార్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి స్టేట్ లెవెల్ ఉన్నటువంటి పెద్దలందరూ రాబోతున్నారు. ఆ కార్యక్రమంతో స్పోర్ట్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి అండ్ మిగతా అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎంటర్టైన్మెంట్ 5th నుంచి 6th ఈవినింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్, సినీ ఆర్టిస్టులు కానీ ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా 3 days పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే రాష్ట్ర కల్చర్ తెలుగు వారి కల్చర్ గుర్తుపడేలా
ఇక్కడ స్టాల్స్ దాదాపు ఒక 60 స్టాల్స్ దగ్గరగా 100 స్టాల్స్ వస్తాయి. 100 స్టాల్స్ కూడా మన కల్చర్ అంతా లోకల్ ఉంటుంది, బయట నుంచి కూడా కొండపల్లి బొమ్మలు, ఏడుకొప్పాల, కరెంట్ ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ షోస్ అని అలాగే అక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ దాదాపు భారతదేశంలో దొరికే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ కూడా 7 జోన్స్ పెట్టి 7 జోన్స్ లో ఈ ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎంట్రీస్ కానీ జిల్లా కలెక్టర్ గారు దగ్గర మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ 2018లో జరిగినటువంటి మస్కా ఫెస్ట్ అద్భుతంగా విజయం సాధించి అప్పుడు ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి. అలాంటి సమస్యలు రాకుండా ఆల్టర్నేట్ రోడ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి పోలీసులు అన్ని కూడా ఈసారి పెట్టి ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ టోటల్ సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది. టోటల్ అక్కడ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఒక 100 సోషల్ మీడియా ఛానల్స్ నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మీడియా సోదరులందరూ కూడా దాదాపు 25 కెమెరాలతో టోటల్ అన్ని ఈవెంట్స్ ఎంటర్టైన్ చేసి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. లైవ్ స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి, లైవ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అట్లాగే అక్కడ సముద్రంలో స్నానానికి కానీ దీనికి ఇబ్బంది రాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఈవెంట్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది మన ప్రాంతం ఈ స్థాయిలో కూడా మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడితో ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి చెందిన రాష్ట్ర దేశాల్లో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీద నడుస్తున్నటువంటి దేశాలు కాబట్టి టూరిజంకి మంచి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ అవకాశాలు, అట్లాగే మన జీడిపి పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంది. కాబట్టి దీన్ని మనం పెద్ద వ్యాపారంగా చేస్తున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, అన్ని అసోసియేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాం. చాలా మంది అడ్వాన్స్ రావడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. మోడల్స్ అసోసియేషన్స్ అదేవిధంగా క్రీడై ఇలాంటి సంస్థలందరూ కూడా మేమందరూ దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి అందరూ కూడా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని అన్ని రకాలుగా కూడా సక్సెస్ చేయడానికి పూర్వప్రముఖులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా మచిలీపట్నం చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళే విధంగా ఈవెంట్ జరగబోతా ఉంది. దీనికి అందరూ మీడియా సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇది మసలా ఫస్ట్ 2025 ఇది గ్రాండ్ సక్సెస్ చేయాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఇన్వైట్ చేస్తున్నాం. ఇద్దరు ముగ్గురు చెప్పారు టైమింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత డేట్స్ తో సహా మీకు ఇస్తాం. తర్వాత ప్రోగ్రామ్ ఈవెంట్ ఏ రోజు ఏముంది అనేది మీకు డేట్ వైజ్ గా ఆల్రెడీ ఇన్విటేషన్స్ ఇచ్చేస్తాం. ఎవరు వస్తారు గెస్ట్లు ఏ రోజు ఏ టైంకి ఎవరు వస్తారో మీకు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తాం. మార్నింగ్ 6 నుంచి రేపైతే 9 స్టార్ట్ అవుతుందండి. రేపు దీనిలో భాగంగా 2K రన్ ఒకటి మనం ప్లాన్ చేస్తాం. కోవిడ్ సెంటర్ నుంచి ఈ 2K రన్ స్టార్ట్ చేసి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైభవం సినిమా వైభవం సినిమా యూనిట్ వస్తున్నారు. నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు అలాగే డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళు 2K రన్ రేపైతే వాళ్ళు పాల్గొన్నారు. మిగతా గెస్ట్లు ఏ రోజు ఎవరు వస్తారు అని కూడా మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్కి సంబంధించి ఏదైతే మనం
కల్చరల్ ఈవెంట్ కి అప్పుడు షెడ్యూల్ వచ్చేసింది. ఎవరెవరు వస్తారా మీకు ఇచ్చేది. దీన్ని అందరూ కూడా మనదిగా భావించి మన ఊరు మన పండుగ కార్యక్రమం చేయాలి. జిల్లా పండుగ చెప్పాలంటే బస్సెస్ ఒకసారి డిస్కస్ చేసి 100 నుంచి వరకు వీళ్ళ బస్సెస్ చూస్తే బస్సెస్ ఏర్పాటు చేస్తాం. అన్ని పెడతాము, కవర్స్ పెడతాము, అన్ని మెడికల్ ఉంది, శానిటేషన్ అన్ని రకాల ఎక్కడ కూడా బాగుంది వస్తుంది, అన్ని వస్తాయి. అందరూ గట్టిగా చెప్పండి సార్, సక్సెస్ఫుల్ గా కార్యక్రమం జరిగింది.